సంతాల భాష అనేటువంటిది 2011 ఉండేటువంటి గణాంకాల ప్రకారంగా చూస్తే భారతదేశంలో ఉండేటువంటి 76 లక్షల మంది ప్రజలు మాట్లాడేటువంటి ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబానికి చెందినటువంటి భాష. ముఖ్యంగా ఇది వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, బీహార్ కావచ్చు, వాటితో పాటుగా పక్క దేశాలైనటువంటి నేపాల్ అలాగనే ఉండేటువంటి బంగ్లాదేశ్లో కూడా ఎక్కువ మంది ప్రజలు మాట్లాడేటువంటి భాష. ఇలాంటి భాషని 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సో అధికారికమైన గుర్తింపు వచ్చింది. ఇలాంటి భాష గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే 36 లక్షలు కలిగినటువంటి ఈ భాషకు 1925లో పండిట్ రఘునాథ్ ముర్ము గారు ఒక స్క్రిప్ట్ను కూడా ఏర్పాటు చేశారు. దాన్ని సి అనేటువంటి దాంతో పిలుస్తారు. అలాగే అనేకమైనటువంటి మన భాషలంతా కూడా ఇంక్లూజివ్ కలుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో 2025 డిసెంబర్ 25వ తారీఖున మన భారత గౌరవ రాష్ట్రపతి గారు ఈ రాజ్యాంగ ప్రతుల్ని ఈ యొక్క అందరికీ అందుబాటులో తేవాలి, సామాన్యుడికి అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగ ప్రతులను సంతాలి భాషలో విడుదల చేయడం జరిగింది. ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు GS1 GS2లో ముఖ్యంగా ట్రైబల్ ఇష్యూస్ కానీ సోషల్ జస్టిస్ కానీ గవర్నెన్స్ మాట్లాడేటప్పుడు ఈ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ రాబోయేటువంటి ఫిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు ఈ పాయింట్స్ రాస్తే మీకు మరింత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.